హాయ్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ అయితే చేస్తాను అనమాట. ఆ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి మీకు ఒక క్లిప్ పెడతాను, ఆ క్లిప్ చూడండి. క్లిప్ అయితే చూశారు కదా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రాజమండ్రి మొత్తం ఈస్ట్ గోదావరిలో చాలామంది ర్యాపిడో రైడర్స్ క్యాప్టెన్లు స్ట్రైక్ అయితే చేస్తున్నారన్నమాట. స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు రేట్ కార్డ్ అనేది చాలా దరిద్రమైన రేట్ కార్డ్ అయితే ఉంది. చాలా దరిద్రం రేట్ కార్డు. రోజుకి ఎవడు ఎంత 20,000 30,000 సంపాదించేవాడైనా సరే డబ్బులు సరిపోవని చెప్పేసి ర్యాపిడోలు ఊబర్లు అన్నీ తిరుగుతారు. చాలామంది కస్టమర్లు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ర్యాపిడో ఎక్కుతారు. అలాంటి ఈ ర్యాపిడో రైడర్లు ఎండనగా వాననగా ప్రతిదీ తిరుగుతారు. వానలో కూడా ఎందుకు ₹2 ఎక్కువ వస్తాయని. అలాంటిది కూడా వీడు మళ్ళీ దాంట్లో 30% ఎంతో కట్ చేసేసుకుంటాడు వీడు, ఈ ర్యాపిడో వాడు. అయినా సరే తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తానికి రేట్ కార్డ్ అంటే మొత్తానికి తగ్గించారు. దరిద్రం. పొద్దునేనో 12 రైడ్లు తిరిగితే ₹190 వచ్చింది. దారుణం. మొత్తం రాజమండ్రిలో రైడర్స్ అయితే మొత్తం బ్లాక్ అయితే అదే ధర్నా అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు గ్రూప్లో అయితే నన్ను కూడా యాడ్ చేశారు. 320 మంది ఎంతమంది ఇప్పటి వరకు గ్రూప్లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరిని రోజు పొద్దున సాయంత్రం 3 పూట్ల అందరికీ రైడ్లు బుక్ చేస్తున్నారు. ర్యాపిడో వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళతో గ్రూప్లో జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందుల కోసం అందరూ పోరాడుతున్నారు. మరి ర్యాపిడో వాళ్ళు మన ఈ క్యాప్టెన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. చాలామంది ఎదురుగుండా తిడుతున్నారు, మాకు సరిపోతున్నాయి మీకు సరిపోవట్లేదు అని. ఇప్పుడు వీళ్ళందరూ ధర్నా చేయడం వల్ల అందరికీ ఇప్పుడు రైడ్లు వస్తున్నాయి. వీళ్ళు కూడా రైడ్లు ఎక్కినంటే వాళ్ళకి వస్తాయి. ఏమైనా సరిపోతాయా? సరిపో. దయచేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు వాట్సాప్లో షేర్ చేయండి. నేను దేనికోసం కాదు, ఓన్లీ ర్యాపిడో క్యాప్టెన్స్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. కంపల్సరీ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అందరూ షేర్ చేయండి. ఆల్రెడీ న్యూస్ ఛానల్ కూడా ఇచ్చారు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, కానీ అసలు ఏమి ఉపయోగం అయితే లేదు. కంపల్సరీ షేర్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మొత్తం షేర్ చేయండి. ఉంటాను.